స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బైపీసీ సంబంధించిన స్టూడెంట్స్కి అయితే ఫేజ్ 1 మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ చూసుకోవచ్చు, అన్న ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పేసి అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిజల్ట్స్ అనేవి అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు నేను లైవ్లో రిజల్ట్స్ అనేవి చెక్ చేసి ఎలా చెక్ చేసుకోవాలన్న దాని గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో మనకి ఈరోజు రిజల్ట్స్లో మీకు తప్పకుండా మీ సెల్కు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఎంసెట్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ వస్తుందన్నమాట. యు ఆర్ అలౌటెడ్ అని చెప్పేసి మీకు ఒక కాలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఆ మెసేజ్ రాకపోతే మాత్రం మీకు ఫేజ్ 1లో ఏ కాలేజ్ అలాట్ కానుంటనమాట. కొంతమందికి సర్వర్ ఇష్యూ వల్ల మెసేజ్లు అయితే రావన్నమాట. మీరు TSEMSET.nic.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒకసారి లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోండి. అక్కడ కనుక మీకు సీట్ కనుక ఏ సీట్ చూపించకపోతే మాత్రం మీకు సీట్ రానట్టే. ఒకవేళ మీకు అక్కడ సీట్ చూపిస్తే మాత్రం తప్పకుండా మీకు సీట్ అనేది అయితే వచ్చినట్టే. ఈ సీట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే వచ్చిన కాలేజ్ ఉందో దాంట్లో వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆన్లైన్ మనకి ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పే చేసి సీట్ అనేది అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి కూడా 14th ఉందన్నమాట. ఈరోజు సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే తప్పకుండా ఆ కాలేజీని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అక్కడ ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో మీరు అంత అమౌంట్ పే చేసి కాలేజీని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రేపు లోపు మీరు కన్ఫర్మేషన్ చేసుకోకపోతే మీకు వచ్చిన కాలేజ్ సీట్ అనేది అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు రిజల్ట్స్ అనేవి కింద మీకు లింక్ పెడతాను, మీరు ఆ లింక్తో డైరెక్ట్ వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని కూడా నేను ఒక లింక్ పెడతాను అనమాట. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినా సరే నేను అక్కడ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఓకే గైస్, తొందరగా రిజల్ట్స్ చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పేసి కూడా నాకైతే తప్పకుండా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఆ కాలేజ్ గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను.